సంగమంలో స్నానం అయిపోయిన తర్వాత గోఘాట్కి వచ్చి అక్కడ తర్పణం చేసేసి ఇప్పుడు మేమైతే ఫుడ్కి బయలుదేరుతున్నాం. గోఘాట్లో తర్పణం అవన్నీ అయిపోయిన తర్వాత మాకు ఇప్పుడు సమయం అయితే 3 గంటలు అవుతుంది సాయంత్రం. ఇప్పుడు మేము ఫుడ్ తినాలనుకుంటున్నాం కాబట్టి మా క్యాబ్ ఒక చోటున పార్క్ చేసి ఉంచారు, అక్కడికి వెళ్తున్నాము. పొద్దున్న మేము బస్ ఎక్కాము చూడండి అక్కడికి. ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుంది అనడానికి ఇది ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది చూడండి, అది కుంభం పట్టుకుని ఒక ఋషి ఉంటారు, ఆ బొమ్మ అండి. మాకన్నీ కంఫర్టబుల్గానే జరిగాయి. పొద్దున్న బస్సు దగ్గర నుంచి ఆ తర్వాత ఆటో గోఘాట్ వరకు దింపడం కానీ, అక్కడ బోట్ కానీ చాలా రీజనబుల్గా అనిపించింది. మాకు జర్నీ అంతా కూడా చాలా సేఫ్గా కంఫర్టబుల్గా జరిగింది సంగమ స్నానానికి. అదిగోండి ఋషి ఒక కుంభాన్ని పట్టుకుని, అంటే అమృతాన్ని పడేసిన ప్రదేశం అని చూపించడానికి సింబాలిక్గా ఆ బొమ్మ పెట్టారు. ఇదిగోండి ఇక్కడ మా కార్ పార్క్ చేసి ఉంచారు, అంటే మా క్యాబ్ అతను ఇక్కడే ఉన్నాడు పొద్దు నుంచి. बस इसी पे नाश्ता पानी कर लिए थे, इसी पे जो भी इस पे मिलना था वो नाश्ता पानी कर लिए। थोड़ा प्योर वेज वाला थोड़ा अच्छा, बहुत अच्छा, बढ़िया. इधर कॉस्टली कौन सा भी होटल है लेके चले जाइए उधर. जी ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ పక్కనే మనకి రన్వే 70 రెస్ట్రో అనే ఒక రెస్టారెంట్ ఉంది, ఏరోప్లేన్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. बोटी नहीं मिल रहा था उधर सुबह. जी जी हमको कहा वो संगम के लिए बस के लिए फ्री बोल के बोला, फ्री बसने वाले 50 रुपए के हिसाब से 100 रुपए उसने ले लिया. अच्छा बस फ्री नहीं मिला था? बस नहीं. फ्री नहीं है बोल के बोल रहे लोग. अच्छा अच्छा. उसके बाद वो पहले वो सिविल लाइंस करके कहीं रुक दिया हमको उधर. अच्छा वहाँ से पैदल जाने के लिए बोल रहा था. उधर से वहाँ से ऑटो पकड़े तो ऑटो वाला बोला कि आपको नाव लेने ना वहाँ उधर ले जाके छोड़ते हैं बोल के उधर ले गया वो. गोघाट कुछ है उसका. गोघाट हाँ उधर ले गए. फिर उधर गए, उधर 1-1.5 घंटा वेट किया, ऑटो कोई गाड़ी आया नहीं. उसी में समय लग गया. हाँ थोड़ा पीछे लीजिए सर तो निकल जाए आराम से. కారుతో అది లేచి పైకి కింద పడింది. ओके. हाँ वो तो सुना मैंने भी. जी हर कंट्री से आ रहा है इधर. శివలింగం చెట్టుని శివలింగంలా చేశారు. ఎయిర్పోర్ట్ కౌశంబి మయూర్ విహార్. మన ఇద్దరు మోడీ గారు కొంచెం గన్నింగ్ గౌరీ పాపం కలదలేని మనిషి అడుగుతుంది కదా. వచ్చాయి Okay. మంచి క్యారెక్టర్ ఇచ్చిన తీసుకోలేదు మనం. ये जो सामने इसी पे आगे अभी हम लोग खाना खाएंगे. हाँ जी ये सामने वेज ही है. जी बढ़िया है यहाँ पे. ओके. साफ सफाई भी है, हवाई जहाज बनी हुई है, सचमुच की है, उसी में सारा सिस्टम फिट कर दिए हैं, ओके. होटल बना दिए. ओके. ये एयरपोर्ट है सर सामने. ओके. ఇదే ఒకటి ఎంట్రీ. వెల్కమ్ టు ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు దాంట్లోనేనా మనం వెళ్ళేది? సూపర్. రన్వే 70 అంట.
ఈ హోటల్ అయితే మనకి ఏరోప్లేన్లో కూర్చుని ఫుడ్ తింటే ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. ఫ్లైట్ ఎక్కుతున్నట్టే అనమాట, ఇది ఫ్లైట్ ఎక్కుతున్నట్టే అంటున్నా. ఓ ఏమది గోఘాట్ నుంచి మాకు ఈ రెస్టారెంట్కి రావడానికి మాకు గంట సమయం పట్టింది. మేము గోఘాట్ దగ్గర 3 గంటలకు బయలుదేరాము. ఇప్పుడు సమయం సాయంకాలం 4 గంటలు. अदरक लहसुन का कुछ मिलेगा? ऑनियन गार्लिक ना, अदरक तो रहेगा ना. सॉरी विदाउट ऑनियन गार्लिक. यस. लहसुन आलू जीरा, शाही पनीर, दाल. शाही అంటే ఓ ఫ్లైటా అది? हेलो. नहीं शाही पनीर पहले कर दीजिए. कोल्ड ड्रिंक ठंडा कौन सा मिलेगा? कोल्ड ड्रिंक 2024 की मैंने 2024 का है. बस ठीक हो गया. उससे कोई मतलब बस ठीक हो गया. ఈ హోటల్లోనే మాకు 1 గంట సమయం పట్టింది. సాయంకాలం 5 అయింది మేము ఇక్కడి నుంచి బయలుదేరేటప్పటికి. నియర్ ఎయిర్పోర్ట్, ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్. ప్యూర్ వెజ్. हेलो. హోటల్ నుంచి మేము మా రూమ్ దగ్గరికి సరయాకిల్ రావడానికి గంట సమయం పట్టింది. ఇప్పుడు సమయం 6 గంటలు. పర్లేదు, ఎక్స్పెక్టేషన్. దిస్ ఈజ్ అవర్ రూమ్. దిస్ ఈజ్ మై సంతోష్ బెడ్. చెప్పాను, నేను అట్లాగే చెప్తా. థ్యాంక్స్ మేడం అన్నాడు, అందుకే వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాడు బాయ్ భయ్యా అని.